అందరికీ నమస్తే అండి. మన విద్యార్థులు, మన నైతికత, మన సోషల్ మీడియా, మన సిద్ధాంతాలు, మన లైఫ్ స్టైల్ ఏ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాము అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. చూసి మన ఎదురుగా వ్యవస్థ చెడిపోతుంది, పిల్లల్లో నైతికత క్షీణిస్తోంది, విలువలు ఉండట్లేదు, డిసిప్లిన్ ఉండట్లేదు అని పదే పదే బాధపడతాం పెద్దలుగా, పేరెంట్స్గా. ఇప్పుడు అంతకు మించిన అత్యంత బాధాకరమైన సంఘటన, విషాదకరమైన సంఘటన, అసలు బహుశా ఎక్కడా కూడా ఇలా జరగకూడదు. ఒక టీచర్ని విద్యార్థులు స్కూల్లో కొట్టి చంపేశారంటే నమ్మగలరా? అయితే క్వశ్చన్ మార్క్, కన్ఫర్మ్ అని చెప్పలేను. క్వశ్చన్ మార్క్. ఎందుకు క్వశ్చన్ మార్క్ అంటున్నానంటే ఇది కొంచెం కాంట్రవర్సీ, సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి నిజమా అబద్ధమా అని తెలియాలంటే లోకల్లో అడిగితే నిజమనే అన్నారు. కాకపోతే అది పోలీసులు ధృవీకరించాలి, ఎస్ నిజము అని. లోకల్లో నాకు వార్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అక్కడ కొంతమందిని ఆ ఊర్లో ఆ రాయి చోట్ల మన సబ్స్క్రైబర్స్ను కొంతమందిని అడిగాను. వాళ్ళు నిజమేనన్నా, మేము వెళ్ళి చూసాము, ఇన్సిడెంట్ కరెక్టే అన్నారు, అందుకని చెప్తున్నా. కానీ పోలీసులు ధృవీకరిస్తేనే 100% నిజమని నమ్మాలి. మీరు పక్కన ఒక వార్త చూడండి, ఆ న్యూస్ క్లిప్పింగ్స్ చూడండి. పాఠశాలలో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి. రాయచోటి జిల్లాలో కొత్తపల్లిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిన్నంట ముగ్గురు విద్యార్థులు గొడవ పడుతుంటే అక్కడికి ఉపాధ్యాయుడు, ఆయన ఫిజిక్స్ టీచ్ చేసే ఉపాధ్యాయుడు గారు ఏజాష్ అహ్మద్ అనే ఉపాధ్యాయుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని మందలించారు. అరే బాబు, మీరేంటి స్కూల్లోనే కొట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని ఏదో ఆయన మందలిస్తే అందులో ఒక కుర్రాడిని కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి వాడిది మనసులో పెట్టుకొని మరో ఇద్దరు వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి ఒక రూమ్లో ఎవరూ లేనప్పుడు టీచర్ గారి గుండెల మీద గట్టిగా కొట్టడం వలన ఆయన గుండె ఆగిపోయి మరణించారు అనేది సారాంశం. సో దీనిలో చాలా డీటెయిల్డ్గా రాశారు. ఏజాష్ అహ్మద్ కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పాఠశాలలో బుధవారం తాను పాఠం చెబుతున్న తరగతి గదికి పక్కనున్న 9వ తరగతిలో విద్యార్థుల అల్లరి బాగా వినిపించి అక్కడికి వెళ్ళారు. సో ఆయన ఒక రూమ్లో లెసన్ చెప్తుంటే పక్కన రూమ్లో 9వ తరగతిలో అల్లరి ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి ఒక ముగ్గురు పిల్లలు బాగా అల్లరి చేస్తుంటే మందలించారనమాట. అది తప్పైంది. అది తప్పై ఆ స్టూడెంటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఆయన్ను గట్టిగా కొట్టి చంపేశారనేది ఒక ఆరోపణ. కొందరు ఘర్షణ పడుతున్నట్టు గుర్తించి విద్యార్థులను మందలించారు. ఘర్షణ పడుతున్న విద్యార్థులను విడిపించే క్రమంలో విద్యార్థిని ఉపాధ్యాయుడు గట్టిగా హెచ్చరించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై అవమానంగా భావించిన ఆ విద్యార్థితో పాటు సన్నిహితులైన మరో ఇద్దరు విద్యార్థులు కలిసి ఉపాధ్యాయుడితో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు. వెంటనే సహచర ఉపాధ్యాయులు అక్కడికి చేరుకొని ఏజాష్ అహ్మద్ను ప్రధానోపాధ్యాయుడి గదికి తీసుకువెళ్లారు. తనకు అలసటగా ఉందని సహచరులతో ఏజాష్ అహ్మద్ చెప్పడంతో ఉపశమనం కోసం వారు ఇచ్చిన మాత్ర వేసుకున్నారు. కాసేపటిగా కుర్చీలో కూలిపోయారు. వెంటనే ఉపాధ్యాయులు రాయచోట్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అది జరిగిన ఘటన. స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళని ఒక టీచర్ మందలిస్తే అందులో ఒక పిల్లోడు ఈగో హర్ట్ అయ్యి ఒక ఇద్దరిని పిలిపించి ఆ టీచర్ని కొట్టాడు అనేది ప్రాథమికంగా. అంటే అతని భార్య, ఆ టీచర్ భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. నా భర్తకు ఎటువంటి అనారోగ్యాలు లేవు, ఆయన ఫిట్గా ఉంటాడు, ఆయన జిమ్ చేస్తాడు, ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు, డైలీ వాకింగ్ కూడా వెళ్తాడు. సో అటువంటి వ్యక్తి సడన్గా ఏ విధంగా గుండెపోటుతో చనిపోతాడు? సో గుండెల మీద ఎవరో బలంగా కొట్టారు, అలా కొట్టడం వరకు ఆయన చనిపోయాడు అని చెప్పి ఆయన భార్య వాదిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు అండ్ కోర్టులో కూడా పిటిషన్ వేశారన్నమాట. సో ఇదైతే కొంచెం పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇలా జరగల. టీచర్స్ మీద సాధారణంగా విద్యార్థులు తిరగబడుతుంటారు, మాటకు మాట చెప్తుంటారు, లేదా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ కామెంట్స్ చేస్తుంటారు. అక్కడ వరకు ఓకే. కానీ అంతకుమించి ఒక ఉపాధ్యాయుడిని తరగతి గదిలో కొట్టి అతని మరణానికి కారణమయ్యారంటే అసలు మన రాష్ట్రం ఎటు వెళ్తుంది, కల్చర్ ఎటువైపు వెళ్తుంది? సో దీనిలో ఇప్పటికీ నిజమేంటో తెలియదు. ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. కానీ అది నిజమేనా అంటే నిజమని చెప్తున్నారు, కానీ పోలీసులు ఇంకా ధృవీకరించట్లా. థ్యాంక్ యూ.